హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటేనే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది. వాటితో పోటీగా ఉండే ఈ మిల్క్ బ్రెడ్ డిజర్ట్ ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే యూ గైస్ లవ్ ఇట్. మన దగ్గర ఒక కప్పు పాలు, 3 బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలండి. ఈ ఎమ్మీ డెజర్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు. ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుని దీన్ని కానీ తిన్నామంటే స్వర్గమేనండి. అంతేకాకుండా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా ఇది వాళ్ళకి డిజర్ట్ రూపంలో మనం పెట్టినా చాలా రిచ్గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఎమ్మీగా చేసి పెట్టవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్ ఆఫ్ మిల్క్ పోసుకొని మిల్క్ అంతా బాగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. అది కూడా తక్కువ ఫ్లేమ్లో. మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం ఒక కప్లో కస్టర్డ్ పౌడర్, నేను ఇక్కడ బటర్ స్కాచ్ తీసుకున్నానండి ఫ్లేవరు, 1.5 కప్ వేసుకొని కొంచెం పాలు పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది పాలు బాగా కాగాయి అనుకున్నప్పుడు ఈ మనం కస్టర్డ్ పౌడర్ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఇవి దాంట్లో పోసి కింద అతుక్కోకుండా బాగా అంటే చిక్కబడుతుందండి. పోసిన ఒక 5 మినిట్స్కి కొంచెం కలుపుకుంటూ ఉండి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్న, డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఉంటే ఈ కుంకుమ పువ్వు వేసుకోండి, లేకపోతే ఏం ప్రాబ్లం లేదండి, స్కిప్ చేసేయచ్చు. వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలా ఉంచుకొని పక్కన పెట్టుకోండి. అంతలోపు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ ఏమీ లేకుండా మొత్తం కట్ చేసేసేయాలి. సైడ్స్ కట్ చేసిన తర్వాత బ్రెడ్ని హాఫ్గా 4 పీసెస్గా కట్ చేసుకొని ప్యానం మీద ఆయిల్ లేదా గీ వేసుకొని వీటిని వేపుకోండి 2 పక్కల బ్రౌన్ కలర్ వచ్చేలాగా. మన దగ్గర గీ ఉంటే ఓకే, ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. ఒకవేళ గీ లేకపోతే ఆయిల్లో అయినా పర్లేదండి, వేపుకోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అటు ఇటు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అనేది మనం వీటిని తీసి పెట్టుకోవాలి. ఈ డిజర్ట్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది. ఒకసారి ట్రై ఇట్ అండ్ ఎంజాయ్. మీకు కానీ నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెం షుగర్ వేసి వాటర్ వేసి పాకంలా చేసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది దాంట్లో వేసి ఆ పాకం అనేది దీనికి పట్టాక వెంటనే వాటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న వాటిని మనం ఒక్కొక్క లేయర్గా కింద క్రీమ్ వేసి పైన ఈ బ్రెడ్ స్లైసెస్ వేసి క్రీమ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోతుందండి. అంతే ఇంకా వీడియో. థ్యాంక్ యూ.